నేను మీకోసం ఈ వీడియోలో 300 రూపీస్ టికెట్ బుక్ కాలేదా అయినా కూడా దర్శనానికి ఎలా వెళ్ళాలో, ఏ టికెట్ తీసుకోవాలో మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ బ్లాగ్స్. మీరు ఈ మంత్ ఫ్యామిలీతో తిరుమల వెళ్ళాలనుకొని టికెట్ బుక్ అవ్వకుండా ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారా? చాలా మంది ఫ్యామిలీతో తిరుమల వెళ్ళాలని చెప్పని 3 మంత్స్ నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు టికెట్స్ కోసము 300 రూపీస్. కాకపోతే అవి రిలీజ్ చేసిన వెంటనే అయితే టికెట్స్ అయితే అయిపోతూ ఉంటాయి. సో అలా మీకైతే ట్రిప్ అయితే చాలా మంది పోస్ట్పోన్ చేసుకుంటారు. సో ఈసారి అయితే మీరు అలా చేసుకోకండి. ఎందుకంటే 300 రూపీస్ టికెట్ లేకపోయినా కూడా మనకి తిరుపతిలో 1 డే బిఫోర్ అయితే 3 చోట్ల అయితే మనకి టికెట్స్ అయితే ఇస్తారు, సర్వదర్శనం టికెట్స్. మొదటి ప్లేస్ వచ్చి బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం, అలానే రెండవ ప్లేస్ వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసనం, అలానే మూడవ ప్లేస్ అలిపిరి బస్ స్టాండ్ దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్. మనకి డైలీ ఈ 3 ప్లేసెస్లో అయితే 20,000 టికెట్స్ అయితే యావరేజ్గా అయితే ఇస్తూ ఉంటారు. కాకపోతే టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు 6:30కి. అలా మనకు 12 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకైతే టికెట్స్ అయితే అవసరం లేదు. ఏజ్ ప్రూఫ్ కోసం అయితే ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇకైతే ఆలస్యం చేయకండి, తప్పకుండా మీ ఫ్యామిలీతో తిరుమలకి వచ్చి ఆ స్వామివారిని అయితే దర్శించుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి. తిరుమల తిరుపతి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. ఓం నమో వెంకటేశాయ.